ఒక భాష కాదు, ఒక సంస్కృతి కాదు. భాష, మాట, కట్టుబాట్లు, కులాలు, మతాలు ఇలా ఎన్నో వైరుధ్యాలున్న దేశం ఎంతకాలం మనుగడ సాగిస్తోంది. 1947లో భారత్కు స్వాతంత్రం వచ్చినప్పుడు పాశ్చాత్య దేశాల ఆలోచన, అనుమానాలు ఇవే. విన్స్టన్ చర్చిల్ వంటి వారైతే వెళ్తూ భారతీయులకు పాలన చేతకాదని ఎగతాళి చేసి మరీ పోయారు. కానీ ఆ భేదాలన్నిటినీ అధిగమించిన భారత బలమైన శక్తిగా నిలబడింది. ఎవరైతే భారత్కు సీన్ లేదన్నారో వారితోనే సభాష్ ఇండియా అనిపించుకునేలా విశ్వవేదికపై సగర్వంగా నిలిచింది, విశ్వగురువు అనిపించుకుంది. అయితే భారత్కు అసలు సవాళ్లన్నీ ముందే ఉన్నాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పురాతన సప్తసింధు స్ఫూర్తితో ఎర్రకోట సాక్షిగా వికసిత భారత లక్ష్యాన్ని చేరుకోవటానికి సప్తధార పేరుతో రోడ్ మ్యాప్ ప్రకటించారు. ఇందుకు టార్గెట్ 2047 జర్నీలో భారత్కు ఎదురయ్యే సవాళ్ళేంటి, వికసిత భారత కోసం మోదీ రెడ్ పోర్ట్ మెసేజ్లో ఏముంది? లెట్స్ వాచ్. టార్గెట్ 2047 భారత్ ముందున్న సవాళ్ళేంటి? వికసిత భారత్ కోసం ఎలా ముందుకు వెళ్ళాలి? ఇండియా తిరుగులేని శక్తిగా ఎదిగే టైం ఇదేనా? ఉత్తరాది, దక్షిణాది భేదాలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, పార్సీ, సిక్కు మతాలు, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇలా లెక్కకు మించిన భాషలు. ఎవరి భాష వారిది, ఎవరి సంస్కృతి వారిది. రకరకాల భావజాలాలు, సిద్ధాంత వైవిధ్యాలున్న దేశం ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందా? ఇలాంటి దేశాన్ని నియంతృత్వంతో తప్ప ప్రజాస్వామ్యంతో నడపడం సాధ్యమా? 79 ఏళ్ల క్రితం చాలా మంది మదిలో మెదిలిన సందేహాలే ఇవి. కానీ అలాంటి వారి సందేహాలన్నింటినీ పటాపంచలు చేసిన దేశం భారత్. అసలు ఇలాంటి సందేహాలు రావడానికి ప్రధాన కారణం ప్రజాస్వామ్యం అనేది విదేశీ భావన కావడం. అప్పటికే ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఆ విధానం విజయవంతం కావడానికి అవసరమైన నిర్ణీత పరిస్థితులు ఉండేవి. అంటే ప్రజలందరికీ ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే సంప్రదాయం, ఎక్కువ మంది ఒకే మతాన్ని అవలంబించేవారు కావడం. కానీ మన దేశంలో ఆ పరిస్థితులు లేకపోవడంతో భారత్లో ప్రజాస్వామ్యం కొనసాగడం, దేశంగా మనగలగడం కష్టమని అంతా భావించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ప్రపంచ దేశాలు మనల్ని పట్టించుకునేవి కావు కదా, చిన్నచూపు చూసేవి. కానీ ఆ పరిస్థితుల్ని, అవమానాలను, చిన్నచూపును తట్టుకుని భారత్ నిలిచింది. శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో ఘన విజయాలు సాధించి సగర్వంగా తలెత్తుకు నిలబడింది. మతాలు, కులాలు ఎన్ని ఉన్నా అందరినీ రాజ్యాంగం పరిధిలోకి తీసుకొచ్చి పనిచేసేలా చేయగలగడం మన ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఇదంతా మనం సాధించిన ఘనతే. కాని సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఎర్రకోట సాక్షిగా ప్రధాని చెప్పింది అదే. मेरे प्यारे देशवासियों, आज भारत ने भी एक बहुत बड़ा सपना देखा है, दृढ़ संकल्प के साथ देखा है, नई ऊंचाइयों को छूने के लिए देखा है। और वो सपना है जब आजादी के 100 साल होंगे, 2047 में हम विकसित भारत बना के रहेंगे। 2047 వికసిత భారత్ లక్ష్యంగా మోడీ సంచలన ప్రకటన ఇది. వికసిత భారత నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి పురాతన సప్తసింధు స్ఫూర్తితో సప్తధార పేరుతో 7 రంగాల సంస్కరణల రోడ్ మ్యాప్ ప్రధాని ప్రకటించారు. వాటిలో మొదటిది తయారీ రంగం. ప్రపంచ సప్లై చైన్ కు ఇండియా కేంద్ర బిందువుగా మారాలని, నాణ్యత, వ్యయ సామర్థ్యంతో ఉత్పత్తులను రూపొందించాలని పిలుపునిచ్చారు. తర్వాత ఫార్మింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆహార భద్రతతో పాటు ఎగుమతులు పెంచాలన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, R&D రంగాల్లో స్వయం ప్రతిపత్తి, గతి శక్తి ద్వారా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వేలు, జల రవాణా ద్వారా మౌలిక సదుపాయాల అనుసంధానాన్ని పెంచడం, రక్షణ రంగంలో స్వదేశీ ఆయుధ తయారీ, రక్షణ ఎగుమతుల్లో స్వయం సమృద్ధి సాధించడం, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీలో క్లీన్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్, సముద్ర ఆధారిత ఆర్థిక వనరుల వినియోగం, చివరగా సాఫ్ట్ పవర్ ద్వారా యోగా, ఆయుర్వేదం, పర్యాటకం, వినోద, కచేరీ, ఆర్థిక వ్యవస్థ ద్వారా ప్రపంచ వేదికపై భారత సాంస్కృతిక ముద్ర సంస్కరణలకు రోడ్ మ్యాప్ ప్రకటించారు. ఈ 7 రంగాల సంస్కరణలే వికసిత భారత్ కలను సాకారం చేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. నిజానికి పట్టుదలతో ముందుకు వెళితే భారతీయులు సాధించలేనిదంటూ ఏదీ లేదు. అది మన చరిత్రే చెబుతుంది. 79 ఏళ్ల క్రితం మన జీడీపీ 2.7 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు 4 లక్షల కోట్ల డాలర్లతో త్వరలో ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలవబోతున్నాం. అక్షరాస్యత 16% నుంచి 77% పైగా పెరిగింది. దేశమంతటా విద్యుదీకరణ జరిగింది. ప్రపంచంలోని అతి తక్కువ అణుశక్తి గల దేశాల్లో భారత్ ఒకటి. ఎద్దుల బండు నడుపుకునే వారిని ఎద్దేవ చేసిన పాశ్చాత్యుల దిమ్మ తిరిగేలా హాలీవుడ్ సినిమాల కంటే
తక్కువ బడ్జెట్తో భారతీయుల కలలో మోసుకుంటూ వెళ్లే చంద్రయాన్ మిషన్ను విజయవంతం చేశాం. అంతెందుకు, ఒకప్పుడు భారత్ను ఎగతాళి చేసిన అమెరికానే ఇప్పుడు తమ మిషన్ల కోసం మనల్ని ఆశ్రయిస్తోంది. అలాగని అన్ని విజయాలే కాకపోవచ్చు. భారత్ను ఇప్పటికే ఇంకా కొన్ని సమస్యలు, సవాళ్లు పట్టి పీడిస్తుండొచ్చు. కానీ ఇన్నేళ్లలో మనం సాధించిన విజయాలు చిన్నవి మాత్రం కావు. ప్రపంచమంతా తరచి చూసేంత గొప్పవి. అవును, ఇప్పుడు ప్రపంచ దేశాలకు భారత్తో భాగస్వామ్యం కావాలి. 140 కోట్ల జనాభాతో ఉన్న ఇండియా మార్కెట్ కావాలి, మన సహకారం కావాలి అనే పరిస్థితి ఉంది. 79 ఏళ్లలో మనం సాధించిన విజయాలు ఏమాత్రం చిన్నవి కావు. కానీ ఇప్పటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఇప్పుడు ఆ లెక్కలు మార్చేయాల్సిన టైం వచ్చింది. మరో 21 ఏళ్లలో భారత్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతోంది. అప్పటికి ఇండియా అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని చెప్పిన మాట కూడా అదే. నిజానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం భారత్ 4 లక్షల కోట్ల డాలర్లతో 5వ స్థానంలో ఉంది. కానీ ప్రధాని మోదీ చెప్పినట్టుగా ఇంత త్వరగా 3వ స్థానానికి ఎలా చేరుతుందనే ప్రశ్నలున్నాయి. అయితే కొన్ని నివేదికల ప్రకారం వచ్చే 5 ఏళ్లలో భారత జీడీపీ రెట్టింపవుతుంది. 2031 నాటికి భారత జీడీపీ 6,70,000 కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనాలున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే అత్యధిక జీడీపీ ఉన్న దేశాల జాబితాలో ఉన్న జపాన్, జర్మనీ దేశాలను మన దేశం దాటియనుంది. అంతర్జాతీయ రిపోర్టుల అంచనాల ప్రకారం భారత్ ఆ స్థాయికి ఎలా చేరుకుంటుంది? భారత్ ముందున్న సవాళ్లు ఏంటి? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్నలే వేసుకుంటే ఆ అంచనాలను చేరుకోవడం కష్టమేం కాదు. 3వ సంపన్న దేశంగా భారత్ మారాలంటే స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు అవసరం. ఏటా 6.7% అంటే 5 ఏళ్ల పాటు ఇదే అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే భారత జీడీపీ 6,70,000 కోట్ల డాలర్లను సాధించొచ్చు. మరో కీలకమైన సమస్య తయారీలో ప్రైవేటు భాగస్వామ్యం. అన్ని కర్మాగారాలు, ఉత్పత్తి సంస్థలో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించాలి. ఇప్పటికే భారత జీడీపీ సేవా రంగంలో ఆధిపత్యం వహిస్తోంది. సాఫ్ట్వేర్, కన్సల్టింగ్, కాల్ సెంటర్ వంటి వాటిలో భారత్ సత్తా చాటుతోంది. సేవా రంగంలో 50%, తయారీ రంగంలో కేవలం 25% మాత్రమే ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఇది ఏమాత్రం సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎలాంటి అభివృద్ధి సాధించాలన్నా కర్మాగారాలే పునాది. అధిక పరిశ్రమలు వస్తే మరిన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇతర రంగాలకు కూడా మద్దతు పెరుగుతుంది. అంటే భారత్కు ఇప్పుడు మరిన్ని పరిశ్రమలు రావడం అవసరమన్నమాట. ఆ ఉత్పత్తులు మార్కెట్లో పోటీని తట్టుకోవాలి. ఎందుకంటే మేడ్ ఇన్ చైనా వస్తువులను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. అంటే ఉత్పత్తుల క్వాలిటీ, క్వాంటిటీ రెండూ అవసరం. అయితే ఈ రెండు మానవ వనరుల్లో పెట్టుబడులు పెట్టడం, మరిన్ని విదేశీ పెట్టుబడులు, విజ్ఞానాన్ని ఆకర్షించడంతోనే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చివరిగా భారత్ ముందున్న అతి పెద్ద సవాలు ఏంటంటే మన దేశం గతంలో కూడా అధిక వృద్ధి రేటు నమోదు చేసింది. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే ఇక్కడ కీలకం. ప్రస్తుతం భారత్ను ప్రపంచ దేశాలు స్పాట్లైట్ గా చూస్తున్నాయి. భారత్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిని ఎలా ఉపయోగించుకుంటామనేది ముఖ్యం. దేశంలో 140 కోట్ల మందికి పైగా ప్రజలున్నారు. దేశాభివృద్ధి అనివార్యం. ఈ తరుణంలో మనకు కావలసింది నాణ్యమైన వృద్ధితో పాటు కార్మిక శక్తిలో ఎక్కువ మంది మహిళల్ని చేర్చుకోవాలి. యువతకు మరింత నైపుణ్యమున్న ఉద్యోగాలు కల్పించాలి. సంపద అంతరాన్ని తగ్గించి ఆరోగ్య సంరక్షణ చౌకగా మార్చాలి. ఇవన్నీ సాధ్యమైన నాడు ప్రపంచంలో ఇండియా సూపర్ పవర్ గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా మరో 21 ఏళ్లలో అంటే శత స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకునే వేళ అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవాలి అంటే ఈ సవాళ్లను అధిగమించడం మినహా మరో ఆప్షన్ లేదు. जब आजादी के 100 साल होंगे, 2047 में हम विकसित भारत बना के रहेंगे.